ఆయన్ని పొగడకుండగా, ఆయన్ని కొనియాడకుండగా మనం ఎలా ఉండగలం? నువ్వేమనుకుంటావంటే నా ఆరోగ్యము, నా శక్తి, నా తెలివి, నా బుద్ధి, నా జ్ఞానము, నా బలము, నా ఆయుష ఆరోగ్యము, నేను ఇలా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నాను కాదు. నీకు సమస్తము నడి నెత్తి నుండి అరికాలి వరకు సమస్తం ఇచ్చింది దేవుని సృష్టి. నీవు గర్భంలో రూపింపక పడక మునిపే నేను నిన్ను తిరిగి దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని స్తుతించాలి. చూడండి 9:30 అయిపోయింది టైం. నేను 7:30కి ఇక్కడ వచ్చాను. మీరు ఏం చేయండి అంటే రేపు వచ్చే సండే నుంచి 10 గంటలకు రండి, 12 గంటల వరకు మనం ప్రార్థన పెట్టుకుంటాం. మీరు బాగా చికెన్, మటన్, నీళ్ళు తెచ్చుకోండి, అందరం వంట చేసుకోండి, ఎట్లా చేసుకోండి, అన్ని తినండి. రాత్రి 10 గంటలకు రండి, 12 వరకు ప్రార్థన పెట్టుకుంటాం. అంతే కదా. ఒక్క సండే మీరు త్యాగం చేయలేరు దేవుడికి. ఆ పని కొంచెం తక్కువ చేయండి, నీళ్ళు తెచ్చేది కొంచెం తక్కువ చేయండి, వంట చేసే కొంచెం తక్కువ చేయండి. సర్వోన్నతుడైన దేవుని మందిరంలో ఆరాధించే సమయం ఒక రోజే. బుధవారం, శుక్రవారం ప్రార్థన పెట్టుకుంటామా? లేదు. 7 రోజుల్లో 6 రోజులు మీకు దొరుకుతుంది. ఒక్క రోజు త్యాగం చేయలేరు. ఒక ఆధా గంట, 1 గంట త్యాగం చేయలేరు. మీరేం క్రైస్తవులండి? ఆయనేమో పరలోకం విడిచిపెట్టి దేవదూతల్లో ఆరాధిస్తుంటే ఆరాధన పక్కన పెట్టి 33.5 సంవత్సరాలు మన కొరకు జీవించి ప్రాణం పెట్టి ఎన్ని చేసిన దేవుని మనమైతే ఎంత మూలకి. మన పనులు ఫస్ట్, ఆయన తర్వాత, ఆయన సన్నిధి తర్వాత, ఆయన మందిరం తర్వాత, నా ఇల్లు, నా కుటుంబము, నా పని. ఇది ఇలా బతికితే ఆయన పరలోకంలో ఉంచుకుంటాడు మనల్ని. ఆయన వాకిటి, ఆ పరలోకపు వాకిటి దగ్గర కూడా రానివ్వడు మనల్ని. ఇలా మన బ్రతుకులు ఉంటాయి. మందిరం అంటే టైం, అంటే టైం. మనం ఎంత మెయింటైన్, ఎంత క్రమము, ఎంత భక్తి, ఎంత మర్యాద, అవి లేకుండా నువ్వు దేవుని బిడ్డ ఎలా అవుతావు? బిడ్డ కుమారుడు ఎలా అవుతావు? క్రైస్తవుడు ఎలా అవుతావు? క్రైస్తవురాలు ఎలా అవుతావు? డిసైపుల్, శిష్యులు అంటే డిసిప్లైన్. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ప్రార్థించాలి. క్రైస్తవుడు అంటే డిసైపుల్. యేసుక్రీస్తు శిష్యురాలు అంటే టైం టేబుల్ ఉంటుంది. అంటే మందిరానికి ఎవడే వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎవడే మమ్మల్ని వెనక పంపించేది లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను వచ్చుకుంటా. నువ్వు దేవుని ఇన్సల్ట్ చేసినట్టు, దేవుడికి మర్యాద ఇవ్వనట్లు. ఆరాధన 7:30కి ప్రారంభం అవుతుంది అంటే 7:30కి మీరు అందరూ ఖచ్చితంగా ఉండాలి. 8కి స్టార్ట్ అవుతుందంటే 8కి మీరు అందరూ ఉండాలి. మేము ప్రతి ఆదివారము 4 కడుగులు తెచ్చుకుంటాను. అంటే 4 కడుగులు చాలు. మిగతాది ఏమైనా ఎక్కువ ఉంటే రేపు సోమవారం నుంచి శనివారం వరకు చూసుకుంటాం. ఏదైనా కూడా నీళ్ళు ఎన్నైనా పడదాం. అలా ఉండాలండి. ఒకరోజు నీళ్ళు తక్కువ పట్టు, మందిరానికి పడదా. మిగతా రోజు ఎక్కువ పట్టుకో కదా. ఒకరోజు వంట తక్కువ చేయి,